పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఏఐఎస్ఎఫ్ నేతలు ధర్నా చేశారు. రాష్ట్రంలో ఇక ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ఫీజుల దోపిడీకి అరికట్టాలని డిమాండ్ చేశారు. అందరూ వెనుక చేసుకోవాలి. అందరూ వెనుక అన్నీ ఒక్కసారి ముందర రండి. ఎంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 19 పాల్లో విద్యారంగాన్ని కొరిగిందేం లేదు. ఈ 19 కాల్లో విద్యారంగాన్ని గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలు నేడు సీఎంగా చేస్తున్న మాటలకు పొంతన లేకుండా పోతా ఉంది. 19 పాల్లో విద్యారంగ సమస్యలు ఎక్కడ చేసిన గొంగళక్కలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి తమ అధికారంలోకి వస్తే ఏకకాలంలోనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు. ఇలా 19 కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలు చెలాటమాడుతూ వీళ్ళు ఫీజు బాకాలు విడుదల విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాల చుట్టూ అప్పులు చెల్లించి మరి ఫీజులు చెల్లించే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇలా ప్రైవేట్ కళాశాలలో పనిచేసే సిబ్బంది జీతాలు లేక విద్యార్థులకు ఫీజు బకాయి లేక రోడ్ ఎక్కుతున్నా కూడా ప్రభుత్వంలో చెల్లం లేకుండా ఇలా గురుకుల విద్యార్థులు తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు ఇలా రోడ్డు ఎక్కువ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్లో ఇలా విద్యార్థులు అవసరం పడతా ఉన్నా రేవంత్ రెడ్డి వారిని పరామర్శించే సమయం లేని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా గాలి మోటార్లు తిరుగుతూ వేల రూపాయల ఖర్చులు వృధా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇలా విద్యార్థులకు బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల సంక్షేమ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకుండా ఇలా జిల్లా విద్యార్థులు చెలాటమాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వెంటనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఇలా ప్రతి విద్యార్థి కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి సంక్షేమ గురుకుల హాస్టల్లో ఫుడ్ ప్రైజులు కాకుండా సంక్షేమ హాస్టల్లో మౌలిక నిధులు సౌకర్యం కల్పించాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి నీ దగ్గర విద్యాశాఖ ఉంచుకోవడం సరికాదు. వెంటనే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించి విద్యారంగ సమస్యలను పరిష్కారం కూర్చోవాలి. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ మంత్రులు ఎమ్మెల్యేలను ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.